మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారికి మీకు నూతన ఆలోచనలు, మానసిక ప్రశాంతత, ఉత్సాహం, ఉల్లాసం పెరగడం, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చురుకు, ఉత్సాహాన్ని పెంపొందించుకుంటూ విశేషంగా కృషి చేస్తారు. అలాగే కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు, అలాగే పరాక్రమంగా ఆలోచిస్తారు. చాలా చక్కగా విద్యార్థులకు కూడా విద్యకు సంబంధించిన విషయాల్లో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. మంచి నిర్ణయాలతో కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ, రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో చాలా విశేషమైన పరిస్థితులు, అవకాశాలు ఉన్న సమయంగా కూడా దీన్ని మనం అనుకోవచ్చు. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది, ఉత్సాహంగా నమ్మకంగా నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఫలితాలు వచ్చే సమయంగా, ఉపయోగపడే సమయంగా దీన్ని భావించవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా పూర్తి స్థాయిలో అందడం బట్టి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వారికి కొంత ఒత్తిడి, అలసట, అలజడి మొదలైనవి ఉంటాయి. నిద్రలేమి కూడా అధికంగా ఉంటుంది. ఆ నిద్రలేమిని అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా స్నేహ సంబంధాలు, మీ యొక్క మైత్రి సంబంధాలు, మీ మిత్రులు, ఆత్మీయులు, ఇరుగు పొరుగు యొక్క సహకారం విషయంలో కానీ, వారితో చేసే చర్చల విషయంలో కానీ వీలైనంతవరకు మీ మాట నెగ్గే ప్రయత్నాలకి మీరు చేసే కార్యక్రమాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ నేపథ్యంలో ఎవరితో కూడా, అంటే నేను చెప్పిన ఇప్పుడు ఈ ఆత్మీయులు, ముఖ్యులు, వీరెవరితో కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా జాగ్రత్త పడాలి. చర్చలు జరిగేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, ప్రయాణ సంబంధమైన అంశాల్లో కానీ, ఉన్నత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తూ మీరు ముందుకెళ్ళి మంచి ఫలితాలు సాధించాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి ఆశించిన విషయాల్లో ఆర్థిక సంబంధమైన అంశాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ రావాల్సిన ధనం సమయానికి అందినా కూడా అది రకరకాల వాటికి మీరు ఆల్రెడీ డివైడ్ చేసుకుని ఉండడం బట్టి అన్నిటికీ సర్దేయడంతో మీకు కొంత ఆర్థికంగా కొంత ఇబ్బంది కూడా కలిగే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అంతేకాకుండా నూతన లోన్ల కొరకు ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క వ్యక్తుల యొక్క సహకారం అందే విషయంలో కావచ్చు, రుణాలకి సంబంధించిన విషయాల్లోనూ, మీ యొక్క సంతాన వర్గం, వారి యొక్క ఆరోగ్యం, మీ ఆలోచనలు, క్రియేటివిటీ మొదలైన అన్ని విషయాల్లో కూడా వీలైనంతవరకు ధన సంబంధమైన విషయాల్లో కొంతవరకు మీరు కంట్రోల్డ్గా ఉంటూ, అంటే ప్లాన్గా మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆశించిన విషయాల్లో అవి కొంతవరకే మీకు అనుకూలతలు చూపించే అవకాశం, మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కనుక దాన్ని మీరు అర్థం చేసుకుంటూ మీ యొక్క సమయస్ఫూర్తిని ఉపయోగిస్తూ ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి.